నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది మన పెద్దలు చెప్పిన పాత సామెత. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒక సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అదేంటో తెలుసా? రచ్చలో ఎలాగోలా గెలిచాం, కానీ సొంత ఇంట్లో మాత్రం ఒకరినొకరు కరుచుకుంటూ రచ్చ రంబోలా అవుతున్నామని నిరూపిస్తున్నారు. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఓట్లేసి పీఠం ఎక్కిస్తే మన హస్తం నేతలు మాత్రం అధికారం మాకే కావాలి, మంత్రి పదవులు మాకే కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికే చెమటలు పట్టిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ కత్తి సాము రాజకీయం ఏంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సొంత ప్రభుత్వంపైన యుద్ధం ప్రకటిస్తున్నారు? కొండా సురేఖ కూతురు సుస్మిత వేసిన బాంబేంటి? ఈ మొత్తం కథ ఏంటో చూసేద్దాం పదండి. కాంగ్రెస్ పార్టీ అన్న తర్వాత అక్కడ స్వేచ్ఛ కాస్త ఎక్కువేనండోయ్. నాయకులు ఏదనిపిస్తే అది బహిరంగంగానే మాట్లాడేస్తుంటారు. క్రమశిక్షణ అనేది ఆ పార్టీ డిక్షనరీలోనే ఉండదు. ఇప్పుడు తెలంగాణలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఉన్నది ఉన్నట్టు గుండె పగిలిపోయేలా మాట్లాడడంలో సిద్ధహస్తుడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన మాట్లాడితే రేవంత్ రెడ్డికే మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాజగోపాల్ రెడ్డి ఆవేదన ఏంటంటే, నేను బీజేపీని వదిలి కాంగ్రెస్లో చేరింది ఊరికే కాదు, నన్ను మంత్రిని చేస్తానని రేవంత్ రెడ్డే స్వయంగా మాటిచ్చాడు అని ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అటు సీఎం కూడా ఈ వ్యాఖ్యలను ఎప్పుడూ ఖండించింది లేదు. అంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందనే కదా అర్థం. మరి ఇప్పుడేమైంది నీ మాట? కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేస్తావు అంటూ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. అవును, మరి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి ఖాయమని ధీమాగా ఉన్నారు. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఒక్కటే టాక్, రేవంతే ఆయనకు చెక్ పెడుతున్నారు అని. రాజు మనవాడైతే కొరడా దెబ్బలకు కరువా అన్నట్లు ఎమ్మెల్సీ కూడా చేయకుండానే అజారుద్దీన్ని తెచ్చి హడావిడిగా మంత్రివర్గంలో కిరీటం తొడిగారు. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? పార్టీలో పాత నాయకులేమో సంవత్సరాలుగా కాంగ్రెస్ ను నమ్ముకున్న మాకు పదవులు రావా, నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారా అని సీఎంకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇటు పాత నేతలు అటు రాజగోపాల్ రెడ్డి మధ్య నలిగిపోతున్నారన్నమాట. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ లో రీసెంట్ గా ఒక పెద్ద పొలిటికల్ సునామీ వచ్చింది. అదేంటంటే, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించారు. సొంత మంత్రి కూతురే రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. బాబు రేవంత్, పార్టీలో అసంతృప్తి ఇలాగే పెరిగితే సర్కార్కే ప్రమాదం, ముందా రాజగోపాల్ రెడ్డికి ఏదో ఒక పదవిచ్చి సముదాయించు అని రేవంత్ కు సలహా ఇచ్చారట. అయితే ఇక్కడే కాంగ్రెస్ హైకమాండ్ ఒక మైండ్ బ్లోయింగ్ కండిషన్ పెట్టింది. అదేంటంటే, రాజగోపాల్ రెడ్డి మీకు మంత్రి పదవి కావాలంటే మీ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయించండి, ఒకే ఇంటి నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదు అని కండిషన్ పెట్టారట. ఈ కండిషన్ వినగానే రాజగోపాల్ రెడ్డికి ఎక్కడో కాలిపోయింది. అదేంటయ్యా, అన్న వెంకటరెడ్డి కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, అన్న పదవి తీసి నాకివ్వడం ఏంటి, మేమిద్దరం మంత్రివర్గంలో ఉంటే ఎవరికి నొప్పంట అంటూనే మా ఇద్దరికి ఒకేసారి పదవులు ఇవ్వాల్సిందే అని తెగేసి చెప్పినట్టు సమాచారం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు గెలిచిందంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అంత కష్టపడ్డారు కాబట్టే అంతలా మంత్రి పదవి అడుగుతున్నారనేది అనుచరుల వాదన. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వలేమనేది కాంగ్రెస్ పెద్దల వాదన. అంటే ఇప్పుడు అసలు బంతి రాజగోపాల్ రెడ్డి కోర్టులోనే ఉందన్నమాట. మరి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు? తన అన్న వెంకటరెడ్డిని ఒప్పించి ఆయన పదవికి రాజీనామా చేయించి తాను మంత్రి అవుతారా, లేక అన్నతో పాటే కేబినెట్ బెంచ్ మీద కూర్చునేంత వరకు రేవంత్ రెడ్డిపై యుద్ధం కొనసాగిస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రజలేమో పాలన ఎప్పుడు బాగుపడుతుందా అని ఎదురు చూస్తుంటే, నేతలేమో నాకు పదవి నీకు పదవి అని కొట్టుకోవడం కాంగ్రెస్ మార్క్ రాజకీయం కాక మరేంటి? ఈ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటి? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా, లేక రేవంత్ రెడ్డి ఆయన్ను తప్పిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.